రామలింగడు మరియు వంకాయల తోట. శ్రీకృష్ణదేవరాయల కోటలో ఒక ప్రత్యేకమైన తోట ఉండేది. అందులో రాజుగారికి ఎంతో ఇష్టమైన అరుదైన వంకాయ మొక్కలు ఉండేవి. ఆ వంకాయలు చాలా రుచిగా ఉండటమే కాకుండా ఎవరూ వాటిని కోయకుండా కఠినమైన భద్రత ఉండేది. ఒకరోజు రాజుగారు రామలింగాన్ని మరియు ఇతర కవుల్ని విందుకు పిలిచి ఆ వంకాయలతో చేసిన కూరను వడ్డించారు. రామలింగడు ఆ రుచికి ఫిదా అయిపోయాడు. ఎలాగైనా ఆ వంకాయలను తన భార్యకు కూడా తినిపించాలని అనుకున్నాడు. ఒక అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో రామలింగడు రహస్యంగా కోట తోటలోకి వెళ్ళి గోడ దూకి కొన్ని వంకాయలను కోసుకొచ్చాడు. తన భార్యతో ఆ వంకాయలతో అద్భుతమైన కూర వండించుకుని తిన్నాడు. అయితే తన కొడుక్కి కూడా ఆ రుచిని చూపించాలని అనుకున్నాడు. కానీ ఒక భయం పట్టుకుంది. పిల్లలు అమాయకంగా నిజం చెప్పేస్తే రాజుగారికి తెలిసిపోతుందని వెంటనే రామలింగడు ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ రాత్రి వర్షం పడకపోయినా తన కొడుకు పడుకున్న గదిపైన నీళ్లు చల్లి గాలివాన వస్తున్నట్లు భ్రమ కలిగించాడు. కొడుకుని లేపి, ఒరే, బయట విపరీతమైన వర్షం పడుతుందిరా, ఈ కూర తిను అని వంకాయ కూర పెట్టాడు. ఆ అబ్బాయి నిద్రమత్తులో వర్షం పడుతుందని నమ్మి కూర తిని పడుకున్నాడు. మరుసటి రోజు తోటలో వంకాయలు మాయమయ్యాయని రాజుగారికి తెలిసింది. అందరినీ విచారించగా రామలింగడి మీద అనుమానం వచ్చింది. రామలింగడు మాత్రం నాకేం తెలియదు ప్రభు అని బుకాయించాడు. అప్పుడు రాజుగారు రామలింగడి కొడుకుని పిలిచి అడిగారు. అబ్బాయి అమాయకంగా, అవును మహారాజా, ఆ రాత్రి మా నాన్న వంకాయ కూర తెచ్చారు, మేము తిన్నాము అని చెప్పాడు. అప్పుడు రామలింగడు వెంటనే అడ్డు తగిలి, మహారాజా, నా కొడుకు చిన్నపిల్లాడు, వాడికి నిన్న రాత్రి కల వచ్చినట్లుంది, కావాలంటే అడగండి, నిన్న రాత్రి వాతావరణం ఎలా ఉంది అన్నాడు. రాజుగారు ఆ అబ్బాయిని అడగ్గా, నిన్న రాత్రి చాలా భయంకరమైన వాన పడింది, నేను పూర్తిగా తడిసిపోయాను అని చెప్పాడు. నిజానికి ఆ రాత్రి వాన పడలేదని అందరికీ తెలుసు. దాంతో ఆ అబ్బాయి చెప్పేదంతా అబద్ధమని, వంకాయల విషయం కూడా కలే అని రాజుగారు నమ్మారు. అలా రామలింగడు తన తెలివితేటలతో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. కథలోని నీతి ఏమిటంటే, ఏదైనా పని చేసేటప్పుడు వచ్చే చిక్కులను ముందే పసిగట్టి వాటి నుంచి తప్పించుకోవచ్చు.